నమస్తే. నేను దేవులపల్లి అమర్. రఘురామకృష్ణరాజు నిన్న ఒక విషాద ప్రకటన చేసినాడు. విషాద ప్రకటన అని ఎందుకంటున్నా అంటే, తాత్కాలికంగా నేను ఓడిపోయినాను, జగన్మోహన్ రెడ్డి నా మీద విజయం సాధించినాడు అని. ఎక్కడో తంతే పళ్ళు రాలన్నట్టు భారతీయ జనతా పార్టీయో, తెలుగుదేశం, జనసేన, ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఆయనకు నర్సాపూర్ నుంచి లోక్సభకు పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు ఎట్లా అవుతుంది అది? అందుకే తుంటి మీద తంతే పళ్ళు రాలని ఒక సామెత వచ్చినట్టున్నది. ఆయన గత 4 సంవత్సరాలుగా 2019లో లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన తర్వాత 6-7 మాసాలు, 8 మాసాలు, సంవత్సరం లోపే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినాడు. విభేదించిన వాడు పార్టీ ద్వారా తనకు సంక్రమించిన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి విమర్శిస్తే సమంజసంగా ఉండేది. అట్లా కాకుండా ఓ ఆంధ్రజ్యోతి, ఓ ఈనాడు, ఒక TV5 తమ లైవ్ డిస్కషన్స్లో కూర్చోబెట్టి ఉసిగొల్పుతున్న కొద్దీ అడ్డగోలు అరుపులని అరిచినాడు ఆయన. మా పార్టీ, నేను వైఎస్ఆర్సీపీ ఎంపీని అని చెప్తూ వైఎస్ఆర్సీపీని, దాని నాయకుడిని, ముఖ్యమంత్రిని అడ్డగోలుగా విమర్శించడం అనేది చూసినాం మనం. ఇక ఆయనని ఎంత రెచ్చగొట్టారంటే హద్దు పద్దు లేకుండా మాట్లాడినాడు ఈ 4 సంవత్సరాలు. ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన తీరుకి భారతీయ జనతా పార్టీయో, చంద్రబాబు నాయుడు సంతోషించి తనకు అక్కడి నుంచి మళ్ళీ టికెట్ ఇస్తారనుకున్నాడు. ఇటీవలే తాడేపల్లిగూడెంలో, అప్పటికి ఇంకా బీజేపీ చేరలేదు కూటమిలో, తెలుగుదేశం, జనసేన నిర్వహించిన ఒక బహిరంగ సభలో వేదిక మీద కూడా ఆయన మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజు, ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున నేనే అభ్యర్థిని కాబోతున్నాను నర్సాపూర్ లోక్సభకి అని ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటన ఆయన చేస్తున్న సమయంలో వేదిక మీద కూర్చోన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు వాళ్ళు. బహుశా మనసులో నవ్వుకుని ఉంటారు. నేను వాడుకుంటున్నావు, ఎప్పట్లాగే ఎందరినో వాడుకున్నట్టు నేను కూడా వాడుకుంటున్నావు అని మనసులో నవ్వుకుని ఉంటారు. అదే జరిగింది. భారతీయ జనతా పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఉక్రోషం వెళ్ళగొక్కోవడంలో అర్థం లేదు. రఘురామకృష్ణరాజు పార్టీ సభ్యుడు కాదు, ప్రాథమిక సభ్యత్వం అయినా తీసుకోలేదు. ఆ పార్టీ నాయకుడు ఆయన లక్ష్మీపతి రాజా అనుకుంటా, ఆయన ట్వీట్ చేసినాడు ఎక్స్లో, ఆయన ప్రాథమిక సభ్యుడు కూడా కాదు కదా, పార్టీ టికెట్ ఇవ్వలేని వగచ్చిపోతే ఎట్లా అని. నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్న వ్యక్తి, చాలా కాలంగా బీజేపీలో ఉన్నవాడు మొదటి నుంచి. ఆయన మిగతా చోట్లలో వలస పక్షులకు బీజేపీ టికెట్లు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ మాత్రం మొదటి నుంచి బీజేపీతో ఉన్న నాయకుడికి ఇచ్చింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇస్తుంది బీజేపీ? ఆయనేం వాళ్ళ పార్టీలో లేడు, లేదా ఆయన కారణంగా పార్టీకి ఏదైనా లాభం జరుగుతుందని కూడా వాళ్ళు భావించినట్టు లేరు. ఎంతసేపు ఆయన చెప్పుకున్నాడు, నరేంద్ర మోదీకి నేను చాలా దగ్గర, అమిత్ షాకి నేను చాలా దగ్గర, సంగతి చూస్తాను ఒక్కొక్కళ్ళదని మాట్లాడినాడు. కానీ ఎందుకంటే లోక్సభ సభ్యత్వం రద్దు చేయండి అతంది అని వైఎస్ఆర్సీపీ అడిగితే జరగలేదు కాబట్టి, నరేంద్ర మోదీ, అమిత్ షా నేనంటే చాలా ప్రేమగా ఉన్నారు, అభిమానంగా ఉన్నారని ఆయన తనకు తాను అనుకున్నట్టున్నాడు. కానీ అట్లా ఉండవు రాజకీయాలు. ఇప్పుడు ఆయన వగచి ప్రయోజనం లేదు. ఏ అభ్యర్థి కూడా నా సొంత శక్తితో నేను గెలిచాను అని అనుకోవడానికి వీల్లేదు. ఓ రాజకీయ పక్షం, ఆ రాజకీయ పక్షానికి
ఆ ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడున్న అనుకూల వాతావరణము, ఆ రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడి పట్ల జనంలో ఉన్న అభిమానం, విశ్వసనీయత, ఇట్లాంటివన్నీ తోడే అభ్యర్థులు గెలుస్తారు తప్ప ఎవడికి వాడు నేను నా కారణంగానే గెలిచాను అని అనుకుంటే రఘురామకృష్ణరాజు గతే పడుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.